హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సండే అని చెప్పేసి ఇక్కడ క్రాఫోర్డ్ మార్కెట్ అంట, ముంబైలో చాలా ఫేమస్ అని విన్నామా. అందుకని చెప్పేసి ఇంతకుముందు మా వారు కూడా వచ్చారంట. ఇక్కడికైతే ఈరోజు వచ్చామన్నమాట. ఇక్కడ ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే షూ అలాంటివి స్మగుల్ గూడ్స్ అనమాట. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే లేడీస్ వేరు అవన్నీ తక్కువే ఉన్నాయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది క్రాఫోర్డ్ మార్కెట్ అని ముంబైలో చాలా ఫేమస్ అంట. ఇదేంటంటే నేను హాఫ్ మాత్రమే వెళ్ళానండి. మిగిలిన హాఫ్ అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే షూస్ కానీ ఏమన్నా బ్రాండెడ్ ఐటమ్స్, ప్యూమా, అడిదాస్ అలాంటివన్నీ బ్రాండెడ్ ఉంటాయి కదా. బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి అనమాట. మనం చాలా బార్గెన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే లేడీస్ వేరు ప్లస్ కిడ్స్ వేర్ అవి అయితే తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే జెంట్స్ వేర్ అయితే ఉన్నాయన్నమాట. జెంట్స్కి అలాగా ఈ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి. రోడ్డు పక్కనే 1 కిలోమీటర్ వరకు అవే ఉంటాయన్నమాట. మొత్తం ఇట్లా స్టాల్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇక్కడ చూడండి, వేదాంశికి నేను ఏమన్నా చూద్దామని చెప్పేసి ఉన్నాను, కానీ నాకు ఇక్కడ ఇవేమీ నచ్చలేదన్నమాట. నేనైతే ఏం తీసుకోలేదు వేదాంశికి. ఇక్కడ ఏంటంటే క్లాత్ అయితే బాగానే ఉందండి. 200, 300 అట్లానే వస్తాయి, కానీ నేనైతే తీసుకోలేదు. అవి రోడ్ సైడ్వి కొంచెం వేదాంశికి సెట్ అవ్వకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అవి కొంచెం కంఫర్ట్గా లేకపోయినా తను వేసుకోదు అసలు. ఇక్కడ ఏదో ఫ్రాక్స్ ఇవి చూడడానికి అయితే సాఫ్ట్గానే ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఎలా ఉంటాయో ఏంటని డౌట్ వచ్చింది. నేను అందుకే తీసుకోలేదన్నమాట. మెయిన్ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచే అండి. మేము ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి బయలుదేరాము. 1కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ 2:30 అయిపోయింది. సండే కదా, ఫుల్ రష్గానే ఉన్నారనమాట. ఇక్కడ లేడీస్ వేర్ ఏంటంటే కొన్ని పల్లాజోస్, మామూలు మనకి నైట్ వేరు అలాంటివన్నీ ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ అండి. 100 రూపీస్కి, 150 రూపీస్కి అలాగా కుర్తీస్ అవన్నీ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. చెప్పాను కదా, షూస్ అయితే స్మగుల్ గూడ్స్ అంట. ఇక్కడ అన్ని బ్రాండెడ్ షూసే అనమాట. ఇక్కడ 300, 400కి అలా షూస్ అవన్నీ వస్తాయన్నమాట. బట్టలు కూడా అంతేనండి. టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువకే వస్తాయంట. బెల్ట్ చూడండి 100 రూపీస్ అంట. క్వాలిటీ అయితే బాగానే ఉంది అని చెప్పేసి అన్నారు. మా వారు తీసుకున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్డు మీదే పెట్టేసి ఇదైతే సేల్ చేస్తున్నారు. ఇంకా మార్కెట్ ఏదో చిన్నగానే ఉంది, కానీ రష్ అయితే చాలా ఉందండి. మెయిన్ రోడ్ పక్కనే అనమాట. మనకి ఏమన్నా ఫుడ్ ఏమన్నా తినాలన్నా కూడా రోడ్ అటు సైడ్ క్రాస్ అయితే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ఎక్కువ ఎండ ఉంది. నేను ఎక్కువ టైం అయితే తిరగలేకపోయాను అనమాట. ఇలా కంటిన్యూగా వెళ్తే 1 కిలోమీటర్ వరకు అన్నీ ఇవే ఉంటాయంట. కానీ నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంకా హోమ్ నీడ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ చెప్పాను కదా సగం వరకే వెళ్ళాను అని చెప్పేసి. వీడియో కూడా అందుకని సగం వరకు మాత్రమే తీశాను, సగమే పోస్ట్ చేశాను. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఏమన్నా అడిషనల్గా డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే చూడండి, షూస్ అయితే చాలా బాగున్నాయండి. వేదాంశికి అయితే ఒక పేర్ చూశాను, అవైతే బాగున్నాయి. 300కి అట్లా ఇస్తామన్నారు. చెప్పాను కదా, అన్ని జెంట్స్ వేరే, లేడీస్వి, కిడ్స్వి చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని స్టాల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. లేడీస్వి ఏంటంటే మనకి నైట్ వేరు అలాంటివే ఉన్నాయి, కానీ కుర్తీస్ అవన్నీ నాకైతే ఏం లేటెస్ట్ డిజైన్స్ అయితే అనిపించట్లేదు. కొన్ని ఎప్పటి నుండో చూస్తున్న మోడల్స్ అలా ఉన్నాయన్నమాట. నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఇంకా చూడండి, ఇదిగో చెప్పాను కదా వేదాంశికి షూస్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా. ఇదిగో అవన్నీ లైట్స్ అవన్నీ వేసేవి అవన్నీ ఉన్నాయి. 250కి అట్లా ఇస్తామన్నారు. ఇంకా అవన్నీ చూస్తున్నాయి. ఇది ఒక్క చోటే చిన్నపిల్లలకైతే షూస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని స్టాల్స్లో అయితే అవైలబిలిటీ ఏం లేదు. ఇది చూడండి, ఇది ఒకటి బాగా నచ్చింది నాకైతే. ఎలా ఉంటుందో ఏంటో అనుకొని చూస్తున్నామన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, ఈ నైక్, అడిడాస్ ఇవన్నీ అండి మనకి రియల్గా మనము బ్రాండెడ్ ఐటమ్ ఎలా
ఉంటుందో సేమ్ అదే క్వాలిటీతో ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే బయట నుంచి స్మగుల్ గూడ్స్ అట్లా తీసుకొస్తుంటారంట. తీసుకొచ్చేసి తక్కువ రేటుకి అయితే వాళ్ళు సెల్ చేస్తుంటారని విన్నాను అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే కొన్ని బెల్ట్స్ నైట్ వేర్ అండి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కొన్ని నైట్ వేర్, నైట్ ప్యాంట్స్ అలాంటివన్నీ పెట్టారు. ఇక్కడ చెప్పాను కదా ఈ పల్లాజోస్ ఇవన్నీ నాకేంటో ఇంకా ఇవైతే కొంచెం బాగానే ఉన్నాయి. క్వాలిటీ అయితే చూడడానికి అయితే బాగున్నాయి, కానీ సైజు ఎలా ఉంటాయో ఏంటో అడ్జస్టబుల్ అయితే ఉండదు ఇలాంటి వాటికి. అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను, కానీ తీసుకుందామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇంక యాక్చువల్గా మేము తినేసి బయలుదేరాము. ఇంక ఇవే కాదు, ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అవన్నీ చూద్దాము, మెరైన్ డ్రైవ్ అన్ని ప్లేసెస్ చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. మేము ఉండే దగ్గర నుంచి ఇక్కడికి 2000 అయితే ఛార్జ్ చేశారు. అంటే తెలిసిన వాళ్ళు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ డ్రైవర్ వాళ్ళంట. అందుకని చెప్పేసి 2000, మళ్ళీ పార్కింగ్ అవని చెప్పేసి 300 అయితే పడింది. 2300 పడింది. అన్ని ప్లేసెస్ అయితే చూసారు. మేమైతే ఇంకా చెప్పాను కదా కారు అవన్నీ ఇంకా తీసుకొచ్చుకోలేదన్నమాట. ఇంక ఇక్కడ లాస్ట్ ఏంటంటే ఫైనల్గా ఇంకా ఇవి క్లాత్ బాగుందని చెప్పేసి నైట్ వేర్ అయితే అదే ప్యాంట్స్ అనమాట, నైట్ వేసుకునే ప్యాంట్స్ అవి 100 రూపీస్కి ఇమ్మని చెప్పాను, కానీ ఇవ్వలేదు. 150కి అయితే తీసుకున్నాను, కానీ బాగానే ఉన్నాయండి క్వాలిటీ అయితే. ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళడానికైతే మేము ఉండే దగ్గరికి ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అట్లా పట్టిందనమాట. ఫుల్ ఎండ ఉందంటే ఎక్కువసేపు అయితే తిరగలేమనిపించింది నాకైతే. ఎందుకంటే మనకి చలిగా ఉంది నైటు, పగలైతే ఫుల్ వేడిగా ఉందన్నమాట. మనకి మనకి సమ్మర్లో ఎలా ఉందో సమ్మర్లో మనకి ఎంత ఎండ అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవనే లేదు. ఇంకా కుర్తీస్ ఇవన్నీ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని హోమ్ నీడ్స్ నేను వేరే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెట్టుండే చూశాను, హోమ్ నీడ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడైతే నేను వెళ్ళినంత దూరంలో హోమ్ నీడ్స్ అలాంటివన్నీ ఏం లేదు. ఈ క్రాఫోర్డ్ మార్కెట్ అంటే చాలా ఫేమస్ అంట స్మగుల్ గూడ్స్కి అలాంటివి. టీషర్ట్స్ అయితేనండి వాళ్ళు చెప్పడం ఏంటంటే 5000 2000 అట్లా చెప్తారనమాట. మనం బార్గెన్ చేస్తే 200 300కి అట్లా ఇస్తారు. టీషర్ట్స్ అయితే రియల్వి అనమాట, ప్యూమా అవన్నీ అడిడాస్ అవన్నీ ఉన్నాయి. ప్యాంట్స్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈ పిల్లలవి ఇవేంటో కానీ నాకు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అయితే కనిపించలేదు. కానీ అందరూ ఏంటంటే చాలా చాలా తీసేసుకుంటున్నారు. నాకేమో ఏమీ తోచట్లేదు అనమాట. అసలు ఇవి ఇలాంటివి తీసుకోవచ్చా లేదా అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. బ్యాగ్స్ ఏంటంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి అనమాట. అంటే మన క్యారీ బ్యాగ్స్ కానీ ఇవి కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాంటివి అయితే ఉన్నాయి. టాప్స్ ఇవి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి కదా, అవైతే 200 250 300 అలా ఉన్నాయి. వాటిల్లో కూడా క్వాలిటీని బట్టి ఉన్నాయిలేండి. క్వాలిటీ ఎక్కువైనవి కాస్ట్ ఎలాగో ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ చూసి మేము ఒక 1 అవర్ తిరిగానండి. 1 అవర్ తిరిగేసరికి నాకు చాలా నీరసం అనిపించేసింది. ఇంకా అవన్నీ తీసుకొని ఇక్కడ కొన్ని స్టాల్స్లో చూడండి, ఇక్కడ బాగానే ఉన్నాయి కదా. ఇక్కడైతే ఇంకా నాకు చూడడానికి కూడా ఓపిక లేదనమాట, ఎండ ఎక్కువ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే తిరగలేదు. మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక మేమైతే కొంచెం త్వరగా అయితే రిటర్న్ అయిపోయాము. ఇదండి క్రాఫోర్డ్ మార్కెట్ అయితే ఇంకా ఈ రోడ్డు మీద అయితే ఉంది. ఇంకా మిగిలింది కొంచెం వీడియో ఏంటంటే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.